హాయ్ వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1B డిఫరెన్సియేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ దీని మీద 2 వీడియోస్ చేశాను, దాని యొక్క కంటిన్యూషన్ 3rd వీడియో. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y ఈక్వల్స్ టు sin x టు ద పవర్ ఆఫ్ log x ప్లస్ x టు ద పవర్ ఆఫ్ sin x. సొల్యూషన్ ఇక్కడ చూడండి, ప్లస్ ఉంది అంటే ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. దీన్ని y1 అని దీన్ని y2 అనుకొని తీసుకొని సపరేట్గా డిఫరెన్సియేషన్ కనుక్కుంటున్నాం. y ఈక్వల్స్ టు sin x టు ది పవర్ ఆఫ్ log x ప్లస్ x టు ది పవర్ ఆఫ్ sin x. దీన్ని y1 అనుకుంటున్నా, దీన్ని y2 అనుకుంటున్నా. y ఈక్వల్స్ టు y1 ప్లస్ y2. ఎందుకని స్టెప్స్ ఒకే దాంట్లో కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. y1 తీసుకోండి. y1 ఈక్వల్స్ టు sin x టు ది పవర్ ఆఫ్ log x. పవర్లో ఉంటే దాన్ని కిందకి తీసుకురావాలంటే ఏం చేయాలి? టేకింగ్ log ఆన్ బోత్ సైడ్స్ కదా. మనం చాలా ప్రాబ్లమ్స్లో అలా సాల్వ్ చేసాం కదా, అలాగే తీసుకోండి. టేకింగ్ log ఆన్ బోత్ సైడ్స్. log రెండు సైడ్స్ తీసుకుంటే ఏమవుతుంది? log y1 ఈక్వల్స్ టు log ఆఫ్ sin x టు ది పవర్ ఆఫ్ log x. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, log m టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు n log m. మనం నేర్చుకున్నాం కదమ్మా ఈ ఫార్ములా 10th స్టాండర్డ్లో. ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇది log y1 ఇంటూ ఇది ముందరికి వస్తే log x ఇంటూ log ఆఫ్ sin x. అవునా? ఇప్పుడు చూడండి, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో. ఓకేనా? ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయండి. ఏమవుతుంది? మామూలుగా d/dx ఆఫ్ log x ఏంటి? 1/x. అప్పుడు d/dx ఆఫ్ log y1 ఏమవుతుంది? 1/y1 ఇంటూ x పరంగా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి dy1/dx ఈక్వల్స్ టు, ఇది u అనుకోండి, ఇది v అనుకోండి, మీ ఇష్టం, ఏది ఎలా అన్నా అనుకోవచ్చు. uv డాష్, uv హోల్ డాష్. ఫార్ములా ఏంటి? డాష్ అంటే ఏంటి మా ఇక్కడ? డిఫరెన్సియేషన్. uv డాష్ ప్లస్ vu డాష్. మనకి ఫార్ములా తెలుసు కదా, ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఇప్పుడు ఎలా? u అంటే ఇక్కడ ఏంటి? log x ఇంటూ v డాష్ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. d/dx ఆఫ్ log x ఏంటి? 1/x. x ప్లేస్లో ఏముంది? sin x. ఇన్నర్ డిఫరెన్సియేషన్. d/dx ఆఫ్ sin x ఏంటి? cos x ప్లస్ vu డాష్. v అలాగే రాసుకోండి. ఏముంది? log ఆఫ్ sin x ఇంటూ u డాష్. d/dx ఆఫ్ log x ఏమవుతుంది? 1/x. అవునా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఫస్ట్ 1/y1 ఇంటూ dy1/dx ఈక్వల్స్ టు log x ఇంటూ cos x by sin. cos by sin is nothing but cot x ప్లస్ తర్వాత ఇక్కడ ఏముంది? ఇది అలాగే రాసేసుకోండి. ఇంక ఇక్కడ ఏం చేయడానికి ఏం లేదు కదా. log ఆఫ్ sin x ఇంటూ 1/x. ఇప్పుడు నాకేం కావాలి? dy1/dx. అదొక్కటే కావాలి కాబట్టి 1/y1 నెట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. y1 ఇంటూ log x ఇంటూ cot x ప్లస్ log ఆఫ్ sin x ఇంటూ 1/x. ఆల్రెడీ y1 అంటే ఏమ్మా? ఇది y1 ఈక్వల్స్ టు sin ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ log x కదా, అది తీసుకుందాం. అంటే dy1/dx ఈక్వల్స్ టు y1 వాల్యూ రాస్తున్నాం, sin x టు ది పవర్ ఆఫ్ log x ఇంటూ log x ఇంటూ cot x ప్లస్ log ఆఫ్ sin x డివైడెడ్ బై x. అంతేనా? ఇదేంటిది? dy1. ఇంకొకటి y2 ఉంది కదా, దాన్ని కూడా తీసుకోండి. y2 ఈక్వల్స్ టు ఏముంది? y2 x టు ది పవర్ ఆఫ్ sin x. x టు ది పవర్ ఆఫ్ sin x. దానిలాగే పవర్లో ఉంటే ఏం చేయాలి? టేకింగ్ log ఆన్ బోత్ సైడ్స్. టేకింగ్ log ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? log y2 ఈక్వల్స్ టు log x టు ది పవర్ ఆఫ్ sin x.
ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? log y2 ఈక్వల్స్ టు sin x ఇంటూ log x, అంతేనా? తర్వాత ఏం చేస్తామా? డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x, అంతేనా? డిఫరెన్షియేట్ చేయండి. d బై dx ఆఫ్ log x ఎంత? 1/x, అంటే 1/y2 అవుతుంది కదా. 1/y2 into dy dy2 by dx ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయండి మా. ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. u v డాష్, u అంటే ఏంటి? sin x. ఇప్పుడు v డాష్ అంటే d బై dx ఆఫ్ log x 1/x కదా, ప్లస్ vu డాష్, v అంటే log x అలాగే రాసుకుంటాం. u డాష్ d బై dx ఆఫ్ sin x ఎంత? cos x, అదే రాసేస్తున్నాం డైరెక్ట్గా. log x v u డాష్ d బై dx ఆఫ్ sin x ఎంతమా? cos x, అవునా? మనకేం కావాలి? dy2 బై dx కదా. dy2 బై dx ఈక్వల్స్ టు 1/y2, అటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. y2 ఇంటూ sin x బై x ప్లస్ cos x ఇంటూ log x, ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ y2 అంటే మనకు తెలుసు కదమ్మా. dy2 బై dx ఈక్వల్స్ టు, y2 అంటే ఏం చూడండి, y2 అంటే ఏం తీసుకున్నాం? x టు ది పవర్ ఆఫ్ sin x, దాన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. x టు ది పవర్ ఆఫ్ sin x ఇంటూ sin x బై x ప్లస్ cos x ఇంటూ log x. ఇది dy2 బై dx కదా. ఆల్రెడీ dy1 బై dx కనుక్కున్నాం కదా. ఆల్రెడీ y అంటే ఏమనుకున్నాం? y1 ప్లస్ y2, అంటే dy బై dx ఏమవుతుంది? y ఈక్వల్స్ టు y1 ప్లస్ y2 అయితే dy బై dx ఈక్వల్స్ టు ఏమవుతుంది మా? dy1 బై dx ప్లస్ dy2 బై dx. therefore dy బై dx ఈక్వల్స్ టు ఏమవుతుంది? dy1 బై dx, dy1 బై dx వాల్యూ ఎంత? sin x టు ది పవర్ ఆఫ్ log x, sin x టు ది పవర్ ఆఫ్ log x ఇంటూ ఏముంది రాయండి అక్కడ? log x ఇంటూ cot x లేదా cot x ఇంటూ log x, cot x ఇంటూ log x ప్లస్ నెక్స్ట్ ఏముంది మా? log ఆఫ్ sin x బై x, log of sin x by x, log of sin x by x plus dy2 by dx, dy2 by dx ఏమొచ్చింది మనకి? x to the power of sin x into sin x by x plus cos x into log x. అంతే, ప్రాబ్లం అయిపోయింది. పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల ఎంత ఈజీగా ప్రాబ్లం అయిపోయింది కదా. చూడండి ఏం చేసాం? టేకింగ్ log ఆన్ బోత్ సైడ్స్ చేసి uv ఫార్ములా అప్లై చేసాం. uv డాష్ ప్లస్ vu డాష్, రెండింటికి సేమ్ మెథడ్. అలా అప్లై చేసి సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు? ఎస్టాబ్లిష్ ద ఫాలోయింగ్. ఇఫ్ f of x ఈక్వల్స్ టు sin ఇన్వర్స్ రూట్ ఆఫ్ x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా and g of x equals to tan inverse root of x minus beta by alpha minus x, then f dash of x equals to g of x. అంటే f of x g of x ఇచ్చారు, అప్పుడు f dash of x equals to g dash of x అని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ f of x తీసుకుంటున్నాం. f of x equals to, దాని f of xని నేను y అనుకుంటున్నాం. లెట్ y equals to sin inverse of root of x minus beta by alpha minus beta. ఇంకొకటి మా సైన్కి టాన్కి రిలేషన్ ఏంటి? టాన్ ఈక్వల్స్ టు సైన్ బై కాస్. అంటే నాకు ఇప్పుడు కాస్ వాల్యూ తెలిస్తే దీన్ని టాన్లోకి చేంజ్ చేయొచ్చు కదా, అది యూజ్ చేద్దాం. సైన్ ఇన్వర్స్ ఉంది, అటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది? సైన్ వై ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా డివైడెడ్ బై ఆల్ఫా మైనస్ బీటా. రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటది? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా ఉంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు?
1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అవునా? ఇప్పుడు నేను సైన్ స్క్వేర్ వై బదులుగా 1 మైనస్ కాస్ స్క్వేర్ వై అని రాసుకోవచ్చా? ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. ఇప్పుడు నాకు కాస్ స్క్వేర్ వై మాత్రమే కావాలి. ఈ మైనస్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి పంపిస్తే ప్లస్ అయిపోయింది. ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి పంపిస్తే మైనస్ అయిపోతుంది. 1 మైనస్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. అంతేనమ్మా? ఇది ప్లస్ ఇటు సైడ్కి వస్తే మైనస్ అయింది. కాస్ స్క్వేర్ వై ఇటు సైడ్కి పంపిస్తే ప్లస్ అయింది. ఓకేనా? కాస్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసుకోండి, ఆల్ఫా మైనస్ బీటా. క్రాస్ మల్టిప్లై అవుతుంది కదా, ఆల్ఫా మైనస్ బీటా. మైనస్ మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీటా. అప్పుడు కాస్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు ఏమవుతుంది? మైనస్ బీటా ప్లస్ బీటా క్యాన్సిల్, ఆల్ఫా మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఆల్ఫా మైనస్ బీటా. ఇక్కడ సైన్ స్క్వేర్ వై వాల్యూ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ వై వాల్యూ ఉంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 అంటే ఏంటి? సైన్ స్క్వేర్ వై డివైడెడ్ బై కాస్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు, ఇక్కడ ఏముంది మా సైన్ స్క్వేర్ వై అంటే ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ వై అంటే ఆల్ఫా మైనస్ ఎక్స్ బై ఆల్ఫా మైనస్ బీటా. సైన్ స్క్వేర్ వై బై కాస్ స్క్వేర్ వై ఈజ్ నథింగ్ బట్ tan స్క్వేర్ వై ఈక్వల్స్ టు, చూడండి ఆల్ఫా మైనస్ బీటా రెండు డినామినేటర్లో ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. ఇదేంటిది? టాన్ స్క్వేర్ వై. ఇప్పుడు నాకు టాన్ వై కావాలంటే ఏమవుతుంది? స్క్వేర్ కాస్త ఇటు సైడ్కి వస్తే రూట్ అవుతుంది. రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. నాకు వై ఒకటే కావాలంటే ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. ఇప్పుడు y ఈక్వల్స్ టు ఏమొచ్చింది నాకు? ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఓకేనా? y ఈక్వల్స్ టు ఏమొచ్చింది? tan ఇన్వర్స్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. కానీ ఈక్వేషన్ రోమన్ నెంబర్ 1, ఇది రోమన్ నెంబర్ 2 అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, y ఈక్వల్స్ టు నేను ఏం తీసుకున్నాను? సైన్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. రోమన్ నెంబర్ 1 అనుకుంటే ఇక్కడ రోమన్ నెంబర్ 2లో y ఈక్వల్స్ టు ఏమొచ్చింది? tan ఇన్వర్స్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 ఆ రెండు ఈక్వల్ కదా. ఏమేమది? y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. ఆ రెండు ఈక్వల్ అయిపోయాయి. చూడండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్, ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అయిపోతాయి అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా జీ డాష్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ కదా. అంతే, ప్రూవ్ చేసేసాం. ఏం చేశాను ఒక్కసారి మళ్ళీ చూడండి మా. దీన్ని ఇన్వర్స్ ఉంది, ఇటు సైడ్కి పంపించా, సైన్ అయింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయింది. సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. దాని ద్వారా కాస్ స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం. సైన్ బై కాస్ చేస్తే టాన్ వాల్యూ వచ్చింది. ఈ ఈక్వేషన్ 1లో సైన్ ఇన్వర్స్ వై ఈక్వల్స్ టు ఇది అనుకున్నాం. ఇక్కడ y ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ వచ్చింది. అంటే ఈ రెండు ఈక్వల్. ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ అయితే అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా. అదే మనం ప్రూవ్ చేసాం. అయిపోయిందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. వెన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఈ ప్రాబ్లం చాలా సింపుల్ కదా. దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంటి మా ఫార్ములా? 1/x కదా. 1/secant x ప్లస్ టాన్ ఎక్స్. తర్వాత ఏం చేస్తాం? ఇన్నర్ డిఫరెన్సియేషన్ చేయండి. దీనికి డి బై డిఎక్స్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ఏంటి? సెకండ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, అవునా? ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఏంటి? సెకండ్ స్క్వేర్ ఎక్స్, అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ రెండిట్లో సెకండ్ ఎక్స్ కామన్ తీయచ్చు కదా. కామన్ తీయండి. సెకండ్ ఎక్స్ కామన్ తీస్తే ఏం మిగిలింది? టాన్ ఎక్స్ ప్లస్ సెకండ్ ఎక్స్. ఇక్కడ ఒక సెకండ్ ఎక్స్ పోతే టాన్ ఎక్స్ మా, ఇక్కడ ఒక సెకండ్ ఎక్స్ పోతే ఇంకో సెకండ్ ఎక్స్ డివైడెడ్ బై
secant x plus tan x. ఇక్కడ చూడండి secant x plus tan x, secant x plus tan x క్యాన్సిల్ అయిపోతుంది, మల్టిప్లికేషన్లో ఉంది కదా. therefore f dash of x equals to ఏమైంది, ఇంకేం మిగిలింది, secant x. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్ మా ఎగ్జాంపుల్ ప్రాబ్లం చాలాసార్లు ఇచ్చారు. d/dx ఆఫ్ log x అంటే 1/x, ఎక్స్ ప్లస్లో ఇది ఉంది కాబట్టి secant x plus tan x రాసేసాం. తర్వాత ఇన్నర్ డిఫరెన్సియేషన్, d/dx ఆఫ్ secant x అంటే ఏంటి, secant x ఇంటూ tan x, d/dx ఆఫ్ tan x అంటే ఏంటి, secant square x. secant x కామన్ తీసాను, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ చూద్దామా. బోత్ వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఇఫ్ y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ √1 plus x square plus 1 root of 1 minus x square divided by root of 1 plus x square minus root of 1 minus x square for 0 less than x less than 1 find dy by dx. y ఇచ్చారు, dy by dx కనుక్కోమన్నారు. ఇక్కడ సాల్వ్ చేయాలంటే ఇక్కడ చూడండి tan ఇన్వర్స్ ఉంది, ఇక్కడ x ప్లేస్లో 1 plus cos 2 theta 1 minus cos 2 theta పెడితే cos square theta sin square theta ఫార్ములా వస్తుంది కదా, అప్పుడు ఏమైనా సాల్వ్ చేయొచ్చేమో, ట్రై చేద్దాం. లెట్ x square equals to cos 2 theta అని పెడుతున్నాం, అప్పుడు ఏమవుతుంది, y equals to tan inverse of root of 1 plus x square ప్లస్లో ఏంటి cos 2 theta plus 1 minus cos 2 theta divided by root of 1 plus cos 2 theta minus root of 1 minus cos 2 theta. ఓకేనా, ఇప్పుడు దట్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 theta. రూట్ అలా పెట్టుకోండి, 1 ప్లస్ కాస్ 2 thetaకి ఫార్ములా ఏంటిమా 2 cos square theta కదా, అలాగే 1 మైనస్ కాస్ 2 thetaకి ఫార్ములా ఏంటి 2 sin square theta కదా. ఈ రెండు ఫార్ములాస్ని అప్లై చేద్దాం. అప్లై చేయండి. 1 ప్లస్ కాస్ 2 theta అంటే ఏంటి 2 cos square theta ప్లస్ రూట్ ఆఫ్ 2 sin square theta, మైనస్ ఉంటే సైన్ కదా, డివైడెడ్ బై రూట్ ఆఫ్ 2 cos square theta మైనస్ రూట్ ఆఫ్ 2 sin square theta. ఇక్కడ చూడండి మా అప్పుడు ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ √2 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే cos theta ప్లస్ √2 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే సైన్ తీటా, కింద కూడా అలాగే వస్తుంది √2 ఇంటూ కాస్ తీటా మైనస్ √2 ఇంటూ సైన్ తీటా. ఇక్కడ అన్నిట్లో √2 కామన్ ఉంది కదా, పైన √2 కామన్ తీయచ్చు, కింద √2 కామన్ తీయచ్చు. √2 కామన్ తీస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది, అవునా. ఈ √2 కామన్ తీస్తున్నా, ఈ √2 కామన్ తీస్తున్నా, అప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, అప్పుడు డైరెక్ట్గా రాస్తున్నానమ్మా tan ఇన్వర్స్ ఆఫ్ √2 క్యాన్సిల్ అయిపోతే cos theta ప్లస్ sin theta డివైడెడ్ బై cos theta మైనస్ sin theta, అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టాన్లో కన్వర్ట్ అవ్వాలి కదా, టాన్లో కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, సైన్ బై కాస్ రావాలి. సైన్ బై కాస్ కాబట్టి ప్రతి టర్మ్ని కాస్తో డివైడ్ చేస్తున్నా, డివైడింగ్ ఈచ్ టర్మ్ విత్ cos theta. cos thetaతో డివైడ్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ cos theta బై cos theta ప్లస్ sin theta బై cos theta డివైడెడ్ బై cos theta బై cos theta మైనస్ sin theta బై cos theta. అప్పుడు ఏమవుతుందమ్మా cos బై cos క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది 1 అవుతుంది కదా, tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ sin బై cos tan theta divided by 1 minus tan theta. ఇప్పుడు ఇది ఏ మోడల్లో ఉంది 1 plus tan theta by 1 minus tan theta. మనకు ఒక ఫార్ములా ఉంది కదా tan ఆఫ్ a plus b. ఏంటి ఫార్ములా tan a plus tan b by 1 minus tan a into tan b, అవునా. ఈ ఫార్ములాలోకి వచ్చేలాగా ఇదేమన్నా అవుతుందేమో ట్రై చేద్దాం. tan ఇన్వర్స్ ఆఫ్ ఈ 1 ఎలా రాసుకోవచ్చుమా tan 45 degrees ఎంత 1 కదా, అంటే దీన్ని tan π/4 అని రాసుకోవచ్చా. tan π/4 ప్లస్ tan theta 1 మైనస్ ఇక్కడ tan a ఇంటూ tan b అంటే tan a రావాలి కదా, tan π/4
ఇంటూ టాన్ తీటా. ఇక్కడ చూడండి టాన్ ఏ ప్లస్ టాన్ బి 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. ఆ మోడల్లో ఉందా? ఏంటి మేడం ఎక్స్ట్రాగా టాన్ పై బై 4 రాసేస్తారు, అది ఎలా రాస్తారు? టాన్ పై బై 4 వాల్యూ ఎంతమా? 1 కదా. 1 ఇంటూ 2 ఏమవుతుంది? 2. 3 ఇంటూ 1 ఏమవుతుంది? 3. అలా దీని వాల్యూ ఎలాగో 1 కాబట్టి 1తో మల్టిప్లై చేస్తే అదే వాల్యూ వస్తుంది. అప్పుడు ఇదేమవుతుంది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ప్లస్ బి. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏ అంటే ఇక్కడ ఏంటి? పై బై 4 ప్లస్ బి ప్లస్లో ఏముంది? తీటా. టాన్ ఇన్వర్స్ టాన్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకేమొచ్చింది? పై బై 4 ప్లస్ తీటా. అవునా? ఇదేంటిది? వై. వై ఈక్వల్స్ టు పై బై 4 ప్లస్ తీటా. అవునా? నాకు తీటా వాల్యూ కావాలి కదా. ఇక్కడ మనము ఏమనుకున్నాము? ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు కాస్ 2 తీటా కదా. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు కాస్ 2 తీటా. ఇప్పుడు కాస్ 2 తీటా ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అయితే 2 తీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది? కాస్ అట్ సైడ్కి వెళ్తే ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. నాకు తీటా మాత్రమే కావాలి కాబట్టి 2 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. తీటా ఈక్వల్స్ టు 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. Therefore, y equals to pi by 4 plus 1/2 into cos inverse of x square. ఇది y వాల్యూ. కానీ మనకేం కనుక్కోవాలి? మా క్వశ్చన్లో చూడండి dy by dx కదా. ఇప్పుడు dy by dx కనుక్కోండి. ఎలా చేస్తారు? dy by dx ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి? 0. అలాగే ఇప్పుడు దీన్ని చేయండి 1/2 ఇంటూ dy by dx ఆఫ్ cos inverse x minus 1/√1 minus x square కదా. d by dx of cos inverse x equals to minus 1/√1 minus x square. ఇది ఫార్ములా. దీన్ని అప్లై చేయండి ఏమవుతుంది? minus 1/√1 minus x square. ఫస్ట్ x ప్లేస్లో ఏముంది? దానికి స్క్వేర్ ఉంది. ఇప్పుడు dy by dx ఈక్వల్స్ టు ఏమవుతుంది? minus 1/2 into √1 minus x power 4. నేను ఇంకోటి మర్చిపోయినా, ఫార్ములా అప్లై చేసాం కానీ ఎక్స్ ప్లస్లో ఏముంది? ఎక్స్ స్క్వేర్. ఇన్నర్ డిఫరెన్సియేషన్ చేయాలి కదా. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. అంటే ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 అంటే 2 ఇంటూ ఎక్స్. ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్. Therefore, dy by dx equals to minus x by √1 minus x to the power of 4. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఒక్కసారి చూద్దాం మళ్ళీ ఏం చేసామనేది. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ని కాస్ 2 తీటాగా తీసుకున్నాం. 1 ప్లస్ కాస్ 2 తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా, 1 మైనస్ కాస్ 2 తీటా అంటే 2 సైన్ స్క్వేర్ తీటా. అలా రాయడం వల్ల √2 కామన్ తీయడం వల్ల అవి క్యాన్సిల్ అయిపోవడం వల్ల కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా వచ్చింది. నాకు టాన్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి మొత్తాన్ని కాస్తో డివైడ్ చేసాం. అప్పుడు 1 ప్లస్ టాన్ తీటా బై 1 మైనస్ టాన్ తీటా. మనకు ఒక ఫార్ములా ఉంది. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏంటి? టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. ఇక్కడ టాన్ ఏ రావాలి కాబట్టి టాన్ పై బై 4 తీసుకోండి. టాన్ పై బై 4 వాల్యూ 1 ఇంటూ ఎనీథింగ్, ఆ ఎనీథింగ్ వాల్యూ అవుతుంది. కాబట్టి ఇదేం ఫార్ములాలో ఉంది? టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి. టాన్ ఇన్వర్స్ టాన్ క్యాన్సిల్ అయిపోయింది, పై బై 4 ప్లస్ తీటా వచ్చింది. y ఈక్వల్స్ టు పై బై 4 ప్లస్ తీటా. ఆల్రెడీ తీటా అంటే మనం స్టార్టింగ్లో కన్సిడరేషన్లో ఎలా అనుకున్నాం? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు కాస్ 2 తీటా. అది తీసుకుంటే తీటా ఈక్వల్స్ టు 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. dy by dx ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి? 0. ఈ 1/2 అలాగే ఉంటుంది. dy by dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ x వచ్చి మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇన్నర్ డిఫరెన్సియేషన్ dy by dx ఆఫ్ x పవర్ n, n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములాని అప్లై చేస్తే 2x వచ్చింది. 2 క్యాన్సిల్ అయింది. dy by dx ఈక్వల్స్ టు మైనస్ x బై √1 మైనస్ x పవర్ 4. అంతే, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఇఫ్ x పవర్ y ఈక్వల్స్ టు e పవర్ x మైనస్ y దెన్ షో దట్ dy by dx ఈక్వల్స్ టు log x బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. ఇక్కడ ఆన్సర్ వాళ్ళే ఇచ్చేసారు, మనం అవునా కాదో ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ తీసుకోండి ఏంటి గివెన్ x టు ది పవర్ ఆఫ్ y ఈక్వల్స్ టు e టు ది పవర్ ఆఫ్ x మైనస్ y. ఇలా పవర్లో ఉంటే ఏం చేస్తామా ప్రతి ప్రాబ్లంలో మనము టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్.
log on both sides. log తీసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు వాల్యూ log of x power y equals to log e power x minus y. ఇందాక మనం ఫార్ములా చూసాం కదా, log m power n ఈక్వల్స్ టు ఏమవుతుంది n log m. ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, ఇది y ముందరకు వస్తే y ఇంటూ log x ఈక్వల్స్ టు x మైనస్ y ఇంటూ log e. తర్వాత y ఇంటూ log x ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి log e బేస్ ఈ వాల్యూ ఎంతమా, log e వాల్యూ 1 కదా, అంటే ఇది 1 అయిపోతుంది దీని వాల్యూ. అప్పుడు ఏమవుతుంది x మైనస్ y. ఈ yని ఇటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది y log x ప్లస్ x ఈక్వల్స్ టు x. y కామన్ తీస్తే 1 ప్లస్ log x, అవునా. ఇక్కడ y కామన్ తీసాను, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ log x మిగులుతుంది, ఈక్వల్స్ టు x. నాకు y ఒకటే కావాలి కాబట్టి ఇది అటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. y ఈక్వల్స్ టు x డివైడెడ్ బై 1 ప్లస్ log x. ఇది y వాల్యూ. నాకు ఏం కావాలి, dy బై dx. కాబట్టి డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది, dy బై dx ఈక్వల్స్ టు, మనకు ఒక ఫార్ములా ఉంది, u బై v హోల్ డాష్ ఈక్వల్స్ టు v u డాష్ మైనస్ u v డాష్ బై v స్క్వేర్. ఇదే కదా ఫార్ములా, v u డాష్ మైనస్ u v డాష్ బై v స్క్వేర్. ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఫస్ట్ ఏంటి v అంటే ఏంటి 1 ప్లస్ log x, 1 ప్లస్ log x ఇంటూ u డాష్ అంటే d బై dx ఆఫ్ x ఎంతమా 1 మైనస్ u అంటే x, v డాష్ d బై dx ఆఫ్, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, d బై dx ఆఫ్ కాన్స్టెంట్ 0, d బై dx ఆఫ్ log x ఏంటి 1 బై x, అంతేనా, బై v స్క్వేర్. అంటే ఏమవుతుంది 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయండి, 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, అదే వస్తుంది కదా, 1 ప్లస్ log x మైనస్ x బై x క్యాన్సిల్ అయిపోతే 1 డివైడెడ్ బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, log x డివైడెడ్ బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, log x బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా ఈ ప్రాబ్లము. టేకింగ్ log ఆన్ బోత్ సైడ్స్ మా, log ఈ వాల్యూ 1 అయిపోయింది, ఈ మైనస్ y సైడ్ పంపిస్తే ప్లస్ y అయింది, y కామన్ తీసాను, అప్పుడు y ఈక్వల్స్ టు x బై 1 ప్లస్ log x. u బై v మోడల్లో ఉంటే v u డాష్ మైనస్ u v డాష్ బై v స్క్వేర్. అలా ఇది u, ఇది v u డాష్ d బై dx ఆఫ్ x ఎంత 1, మళ్ళీ మైనస్ u x v డాష్ d బై dx ఆఫ్ కాన్స్టెంట్ 0, d బై dx ఆఫ్ log x 1 బై x, ఓకేనా, బై v స్క్వేర్ 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. x క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోయింది, log x బై 1 ప్లస్ log x హోల్ స్క్వేర్. అంతే, ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇదొక్కటే కాదు, ఈ ప్రాబ్లంతో డిఫరెన్షియేషన్ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. కొత్త వీడియోలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.